నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ మహాదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. వేం అనగా పాపాలను, కట అనగా తొలగించువాడని అర్థం. అంటే పాపాలను తొలగించే అధినాయకుడు కనుక వెంకటేశ్వరుడుగా నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటున్నాడు. ఆ స్వామికి శ్రీనివాసుడిగా, ఆపద మొక్కుల వాడిగా, ఏడుకొండల వాడిగా ఇలా లెక్కలేనన్ని పేర్లు. స్వామిని ఏ పేరు పెట్టి పిలిచినా వచ్చి ఆదుకుంటాడు. ఏ ఆపదొచ్చి వేడుకున్నా హక్కున చేర్చుకుని దరి చేరుస్తాడు. తన మహిమాన్వితాలతో భక్తుల్ని పునీతం చేస్తాడు. అలా శ్రీ వెంకటనాథుడి లీలా విశేషాలతో పునీతమవుతున్న మరో పుణ్యధామం అన్నపురెడ్డిపల్లి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో స్వామి భక్తుల బ్రోచే దయాసాగరుడిగా కొలుపులందుకుంటున్నాడు. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అన్నపురెడ్డిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. భక్తులు, వదాన్యుల సహకారంతో నిర్మితమైన ఈ దివ్య ఆలయం ఆధునిక సొబుకులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. అనునిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ దివ్య ఆలయ శోభ వర్ణనాతీతం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడుగా పూజలందుకుంటున్న ఆ స్వామి లీలా విశేషాలు అనంతం, అనన్య సామాన్యం. ఆ స్వామిపై ఉన్న అపార భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా నేడు అనేక చోట్ల స్వామి ఆలయాలు వెలిశాయి. అలాంటి ఆలయాల్లో విశిష్టమైనది, అతి పురాతనమైన ఆలయమే అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం మహిమాన్విత శ్రీ వెంకటేశ్వర ధామంగా ప్రసిద్ధికెక్కింది. ఓ మారుమూల ప్రాంతంలో ఉంది ఈ క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన పరిసరాల మధ్య అన్నపురెడ్డిపల్లి దివ్యక్షేత్రం ఉంది. కాకతీయ సేనాని అన్నపురెడ్డి పేరున ఈ క్షేత్రానికి అన్నపురెడ్డిపల్లి అనే పేరు వచ్చింది. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ దేవాలయానికి 4 వైపులా 4 రాజగోపురాలున్నాయి. వివిధ దేవీ దేవతల సమన్వితంగా ఉన్న ఆయా రాజగోపురాలన్నీ అందంగా, హృత్యంగా కానవస్తాయి. క్రీస్తు శకం 1286 ప్రాంతంలో రేచర్ల వంశస్థుడైన అన్నపురెడ్డి అనే కాకతీయ సేనాని ఈ ప్రాంత విశిష్టతను గుర్తించి స్వామివారిపై గల అపారమైన భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించాడు. ఆలయంలో ఏకశిలపై లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠింపచేసి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. స్వామివారి నిత్య కైంకర్యాలకై 2000 ఎకరాల భూమిని ధారాదత్తం చేసి ఆ భూమి సాగుకై రాయుడు చెరువు, నల్ల చెరువులను నిర్మించినట్లు ఇక్కడ లభ్యమైన శాసనాల ద్వారా అవగతమవుతోంది. హరి అచ్యుతాయని
18వ శతాబ్దం చివరిలో స్వామివారి భక్తుడైన శ్రీ కాళ్ళూరి వెంకటప్పయ్య మాత్యులు సంతానం కొరకు మొక్కుకొనగా స్వామివారు కల్లో కనిపించి శిథిలమైన తన దేవాలయాన్ని పునఃనిర్మిస్తే సంతానం కలుగుతుందని చెప్పారట. స్వామి అభీష్టం మేరకు వెంకటప్పయ్య మాత్యులు అన్నపురెడ్డి నిర్మించిన ఆలయాన్ని పునఃనిర్మాణం చేయగా వారికి సంతానం కలిగిందట. ఆనాటి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతలు ఆ వంశస్థులు చేపట్టారట. అనంతరం 1969వ సంవత్సరంలో ఈ దేవస్థానం రాష్ట్ర దేవాదాయ ధర్మ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అనంతరం 1974వ సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు ఆధ్వర్యంలో ఈ ఆలయ అభివృద్ధి జరిగింది. ప్రధాన ఆలయానికి ముందు స్వామివారి గర్భాలయానికి ఎదురుగా గరుడాళ్వార్ మందిరం ఉంది. స్వామి భక్తుడైన గరుత్మంతుడు ఇక్కడ నమస్కార ముద్రలో దర్శనమిస్తాడు. పాండవ వరదాయని పాడరే అండజవాహను కొనియాడరే కొండల రాయని నే కోరరే తండ్రితో మాధవుని నే తలచరే జనులు కొండల రాయని నే కోరరే తండ్రితో మాధవుని నే తలచరే జనులు గర్భాలయంలో కొలువుదీరి ఉన్న వెంకటనాథుడు కటి అభయ వరద హస్తాలతో తేజో విరాజమానంగా దర్శనమిస్తాడు. తన ఇరు దేవేరులతో కలిసి కొలువైన స్వామి దివ్యమంగళకారుడిగా భక్తులకు కానవస్తాడు. జగదానంద కారకుడిగా ఉన్న ఆ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే చల్లని దైవంగా భక్తులచే నీరాజనాలందుకుంటూ ఉంటాడు. ఆ తేజో సంపన్నుడి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి స్వామి సేవలో తరిస్తారు. ఆపద మొక్కులవాడిగా తమ ఆపదలను విన్నవించుకుంటారు. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుడు తిరునామంతో శంఖ చక్రాలు ధరించి దర్శనమిస్తాడు. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. స్వామికి ఇరువైపులా అమ్మవార్ల మూర్తులు ఉన్నాయి. ప్రముఖాఖిల దైవత మౌలిమణి శరణాగత వత్సల గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని లక్ష్మీ పద్మాభియుక్తాయ రక్షణే ధృత చక్షుషే అన్నపురెడ్డి పల్లీసాయ వెంకటేశాయ మంగళం అంటూ చేతులు జోడిస్తారు. శ్రీ స్వామివారు భక్తుల ప్రదక్షిణల మాత్రముననే వారి కోర్కెలను తీర్చు శ్రీ కళ్యాణ బాలాజీ వెంకటేశ్వరునిగా ప్రఖ్యాతిగాంచాడు. భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అది వెంకటశైలముదారమతేర్జనతాభిమతాధికదానరతాత్ పరదే
ఆలయంలో ప్రతి శనివారపు రోజుల్లో స్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఆయా పూజా విశేషాలన్నీ వైష్ణవ సంప్రదాయ రీతులను అనుసరించి పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది ఉత్సవ కార్యక్రమాలను, పవిత్రోత్సవాలను శాస్త్రీయ పద్ధతుల్లో ఘనంగా నిర్వహిస్తారు. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధే. స్వామి చెంతనే తానెప్పుడూ ఉంటానన్న రీతిలో ఇక్కడ అలివేలు మంగ అమ్మవారు కూడా ఆలయ ప్రాంగణంలో కొలువయ్యారు. స్వామిని దర్శించుకున్న భక్తులంతా విధిగా అమ్మవారికి కూడా తమ కోర్కెలు విన్నవించుకుంటారు. తమ అభీష్ట సిద్ధి కోసం అమ్మను మనస వాచ సేవిస్తారు. తల్లి సేవలో తరించి పునీతులవుతారు. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి గర్భాలయానికి బయట ఒక ప్రక్క అలివేలు మంగ తాయారు మందిరం ఉంది. శ్రీ మహాలక్ష్మికి సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వ ఐశ్వర్య ప్రదాయకంగా భక్తులు భావిస్తారు. అమ్మవారిని మనస వాచ కొలిచి హారతులు గైకుంటారు. అరుణారుణ కాంతి హేళ అలమేలు మంగకు వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహిళలే మా జనని. ఇదే ప్రాంగణంలో మరో పక్క గోదాదేవి అమ్మవారి ఆలయం ఉంది. ఆండాళ్లమ్మగా ఖ్యాతికెక్కిన ఆ తల్లి మకర తోరణయుక్తంగా సర్వాభూషణ శోభితంగా కానవస్తుంది. సిద్ధి బుద్ధి గణపతికి శివశక్తి తేజునికి శీఘ్ర ఫలదాయకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి. ఇదే ప్రాంగణంలో అమ్మవారి మూర్తితో పాటు ఆళ్వారుల మూర్తులను కూడా భక్తులు దర్శించుకుంటారు. శ్రీ కనక దుర్గకు సకల భయ సంహారిణి శ్రీ చక్రవాసినికి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహిళలే మా జనని శ్రీదేవదేవికి. ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి మందిరం ఉంది. ఈ మందిరంలో సింధూర వర్ణ శోభితంగా కానవస్తాడు శ్రీ ప్రసన్నాంజనేయుడు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారపు రోజుల్లో స్వామివారికి ఆకుపూజలు నిర్వహిస్తారు. అలాగే విశేష పర్వదినాలప్పుడు హనుమత్ వ్రతాలు, హనుమత్ పూజలను ఘనంగా నిర్వహిస్తారు. జయమని పాడరే సుగుణాధాముని శరణనరే.
ఈ ఆలయానికి ఈశాన్య భాగంలో పురాతన బావి ఒకటి ఉంది. ఇందులోని స్వచ్ఛ జలాలను స్వామివారి తీర్థ ప్రసాదాలకు, ఇతర పూజా కైంకర్యాలకు వినియోగిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏటా జరిగే ఉత్సవ సంరంభం వర్ణనాతీతం. ధనుర్మాసం, కార్తీక మాసాలతో పాటు వార్షికోత్సవాలు, నిత్య కళ్యాణోత్సవాలు ఇలా ఒక్కటేంటి వేటికవే వేడుకగా ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవ పూజా కార్యక్రమాల్లో మనము పాలు పంచుకుందాం రండి. కాకతీయుల కాలం నాటి ప్రతిష్ట అండి ఇది. స్వామివారికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, ధూపోత్సవ, దీపోత్సవ, పరంపరాది ఉత్సవాలు కూడా సంవత్సరం ఆగమశాస్త్రరీత్యా జరుగుతుంటాయి. దసరా ఉత్సవాలలో లక్ష్మీ శరణారాత్రులు, అందులో భాగంగా పవిత్రోత్సవాలు కూడా స్వామివారికి 3 రోజులు జరుగుతాయి. అదేవిధంగా సంతాన వెంకటేశ్వర స్వామి అంటారు. స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఉంటారు. ఈ ఆలయంలో ఏటా ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి బహుళ విధియ వరకు పాంచాన్హిక దీక్షతో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో రోజు చేసే ప్రాకారోత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వందలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామిని ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగిస్తారు. ఆ ప్రాకారోత్సవంలో స్వామివారు, అమ్మవార్ల శోభ వర్ణనాతీతం. సదా శ్రీ వెంకటనాథుడి లీలా విశేషాలతో పునీతమవుతున్న పుణ్యధామం అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ పుణ్యస్థలిని దర్శించుకునే వారికి వెంకటనాథుడి ఆశీస్సులతో పాటు అభీష్టాలన్నీ సిద్ధిస్తాయంటారు. సర్వేజన సుఖినో భవంతు. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి ఖమ్మం వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి సత్తుపల్లి వరకు బస్సులో వచ్చి కిస్టారం, పెంట్లం మీదుగా చేరుకోవచ్చు. కోరిన వరాలిచ్చే కొండంత దేవుడు శ్రీ వెంకటనాథుడు. ఆపద మొక్కులవాడిగా, ఆపద్ బాంధవుడిగా పూజలందుకుంటున్న అన్నపురెడ్డిపల్లి శ్రీ వెంకటనాథుడి సందర్శనం తమ పూజా విశేష ఫలితంగా చెబుతారు. ఆ దయాసాగరుడి అపార కరుణ అందరిపై వెల్లివిరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.